పూర్విత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి వింటర్ అనగానే రకరకాల స్కిన్ కేర్లు, మాయిశ్చరైజర్లు, ఆయిల్స్ అన్ని రకాలు వాడి పడేస్తాం. ఎందుకంటే స్కిన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మనకి. మీరు కూడా చాలా వీడియోస్లో చెప్పారు. మనం ఎవరి సీజన్కి మాట్లాడుకుంటామండి. 3 కాలాలకి అనుగుణంగా ఏ కాలానికి ఆ కాలం మాట్లాడుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి మీరు కొన్ని రెసిపీస్ కూడా చూపించారు. ఆయిల్స్ అవి ఎట్లా చేసుకోవాలి స్కిన్ కేర్. ఒకసారి ఓవరాల్గా మళ్ళీ చెప్పుకుందాం రమ్మగారు. స్కిన్కి సంబంధించి అసలు మనము ఇంట్లో చేసుకోగలిగిన ఆయిల్స్ ఏంటి? సింపుల్గా ఆటే ఖర్చు పెట్టకుండా ఈజీగా అయిపోయేది. ఈ పాయింట్ చాలా బాగుంది. ఆటే ఖర్చు పెట్టకుండా క్యారెట్ ఆయిల్ చేసుకోవచ్చు. ఓకే. ఆరెంజ్ ఆయిల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ క్యారెట్ రెండు స్కిన్కి చాలా మంచివి. మచ్చలు తగ్గుతాయి, ముడతలు తగ్గుతాయి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీంతోపాటు దాన్ని ఏమంటారు, కొబ్బరి నూనె మనం ఇంట్లో తయారు చేసుకునేందుకు ఒక నేటివ్ విధానం ఒకటి. బేసిక్ ఆయిల్స్ మనకి మామూలుగా ఏం చేస్తాము, కొబ్బరి నూనె వాడుకుంటామా. ఈ సీజన్లో కొబ్బరి నూనె కొంచెం పల్చటిది, స్నిగ్ధమైంది ఆయిల్. నూనె పల్చటిది రాసుకుంటే కాసేపే ఉంటుంది, ఎక్కువసేపు దాని మాయిశ్చర్ ఉండదు, తక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అప్పుడు దీంట్లో మనము ఏదైనా ఒక బ్యూటీ ప్రోడక్ట్ లాగా దాన్ని తయారు చేసుకుంటే రాత్రిపూట రాసుకోవటానికి బాగుంటాయి, పగలు రాసుకోవటానికి కాదు. రాత్రి ఇల్లు పడుకునేటప్పుడు కొద్దిగా కొంచెం నూనె రాసుకుంటే, మీరు మగవాళ్ళకు కూడా రాయచ్చమ్మా, ఈ కంటి చివరి గీతలు పడిపోతాయి, నవ్వుతుంటే బాగా బోల్డన్ వస్తాయా ఏదో అంటారు, క్రోలైన్స్, క్రోఫిట్, కాకి వేళలాగా ఇట్లా గీతలు వస్తాయి, అవి తగ్గిపోతాయి. రోజు రాసుకోవచ్చు రాత్రిపూట తేలిగ్గా. మనం రాసుకుని భర్తలకి, మగపిల్లలు వాళ్ళకి, ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి, అందరికీ రాసిపారేయండి. అందరికీ వాడుకోవచ్చు. కొబ్బరి నూనెతో చేసుకునేవే చెప్దాం. ముందు అసలు బేసిక్ కొబ్బరి నూనె చేయాలంటే మనం ఏం చేస్తాము, కొబ్బరికాయలు కొట్టి వాటిని ఎండబెట్టి సన్న చీలికలు తరిగి గిర్నీకి, అదే మన గానుగలో వేసుకోవచ్చు. రకరకాల కంపెనీలు బ్లూ కలర్ డబ్బాలు, ఎల్లో కలర్ డబ్బాలు కనపడితే అవి కొనుక్కుంటాము. కాకపోతే బ్లూ డబ్బాలో ఏదో కల్తీ ఉంటుందని అదని కొన్ని రకాలు వింటుంటాము. మీ చాయిస్. నేనైతే గానుగ కొబ్బరి నూనె తెచ్చుకుంటాను. తర్వాత ప్యూర్ కొబ్బరి నూనె అత్యద్భుతం, బోళ్ళంత రేటు. ఇంకా తర్వాత ఏమంటారు, తినచ్చు కూడా, ఎడిబుల్ ఆయిల్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పినవి అయితే ప్యూర్ అయ్యే అవకాశం ఉంది. అవైనా కొనుక్కోవచ్చు మీ ఓపిక. కాదు నేను చేసుకుంటాను సరదాగా అంటే ఈ పని చేయొచ్చు. ఒక 3-4 కొబ్బరికాయలు కొట్టేసామనుకోండి, ఏ దేవుడికో కొడతామా. కార్తీక మాసంలో ఇప్పటికి 3 ట్రిప్పులు చేశానంటే నమ్ముతావా చేయను. కొబ్బరి నూనె రమ్మగారు మరి ఉండిపోతాయి, అవి తింటలేదు. చక్కగా నూనె చేసి అందరికి ఇచ్చేస్తా ఉంటారు కదా మీరు. కొన్ని అయితే ఇచ్చేస్తా జయ, తలకి రాసుకునే నూనెలు పంచిపారేస్తా. పిల్లలు ఎవరైనా వచ్చారంటే ఫ్రిడ్జ్లో నుంచి ఓ సీసా తీయటం వాళ్ళ చేతిలో. అదే మీ రిటర్న్ గిఫ్ట్? అదే నా గిఫ్ట్. ఓకే, నేను అలాగే ఇస్తా. నాకు మందార పూలు వస్తాయి, అవును, ఉసిరికాయలు కొన్నానంటే నూనె చేసేస్తా. రోజ్మేరీ ఒకటి విస్తారంగా ఉంది ఇప్పుడు మా ఇంట్లో. ఎట్లా రమ్మగారు? మొక్క కొనుక్కొచ్చాము, బాగా పెరుగుతుంది అది. మా వసంత, మా అక్కయ్య అమెరికా వెళ్ళినప్పుడల్లా, అక్కడ మా వాడు ఎక్కడున్నాడు, వెగాస్లో ఉన్నాడు అక్కయ్య వాళ్ళ అబ్బాయి. అక్కడ రోజ్మేరీ మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగినట్టు పెరుగుతాయి. మా అక్కయ్య ప్రతిసారి ఇంతంత ఎండబెట్టిన ఆకులు ఇన్ని పట్టుకొచ్చిస్తుంది. ఓకే, ఎండబెట్టిన ఆకులైనా వేసేస్తాను నూనెలో. ఇప్పుడు మనకి ఫ్రెష్ ఆకులు ఉన్నాయిగా, ఇంట్లో దొరుకుతున్నాయి. మందార పువ్వులు, ఉసిరికాయలు, కాస్తంత కరివేపాకు, ఇంత రోజ్మేరీ వేసి నూనె కాచేస్తా. రోజువారీ దేవుడి మందార పువ్వులు వస్తాయి కదా, అవన్నీ ఆ నూనెలో వేసి పెట్టి ఇప్పుడు ఒక సీసా ఉంది, కాచుకోవాలి. మా ఇంట్లోకే అయిపోయింది. ఈసారి ఎవరికి గిఫ్ట్ ఇవన్నీ నేనే ఉంచుకుంటా. అయిపోయింది మా నూనె. ఓకే, దాంతో పెరిగిందో పెరగలేదో అదేదో అయిందో అవన్నీ నేను చెప్పనమ్మా. నాకు ఒక సంతోషం, ఆ పని చేయటం ఇష్టం, అంతే. జుట్టు బాగుంటుంది, అయితే మృదుగా ఉంటుందండి. మృదుగా ఉంటుంది. ఎట్లా చేయాలి? మొదట కొబ్బరి నూనె అయితే నేనేం చేస్తానంటే, ఈ పచ్చి కొబ్బరికాయలు చిప్పలు ఉంటాయి కదా, ఒక 4 చిప్పలు కోరేసి లేదా ముక్కలు తరిగేసి మిక్సీలో వేసి మరి కాసిన నీళ్ళు పోసి బాగా రుబ్బి మెత్తగా పాలు తీసేస్తా జయ. కొబ్బరి పాలు అంతే. మీరు ఎలా చేసుకుంటే అలాగా గ్రైండర్లో వేస్తారా, మిక్సీలో వేస్తారా, మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉందా, మీకు చేత వచ్చినట్టు చేసుకోండి. కొబ్బరి పాలు తీయండి. ఆ కొబ్బరి పాలని ఒక డబ్బాలో పోసి, కొంచెం వెసులుబాటుగా ఏదో సీసాల్లో పోయిపోకండి, వెడల్పుగా మూతి ఉన్న దాంట్లో పోసి ఫ్రీజర్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు పడుతుంది, ఫ్రీజర్లో పెడితే 1 రోజులో అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. డబ్బా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది 1 రోజు అయిన తర్వాత ఈ కొబ్బరిలో ఉన్న జిడ్డంతా పైకి తేరిట గడ్డలా కట్టేస్తుంది జయ.
దాన్ని తీయగానే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తే అది గట్టిగా ఫామ్ అయిందని తెలుస్తుంది కదా, మనకి పేరుకుపోతుంది అంతా. అలాగా చాకుతోటి అంచులు కదిపేసి దాన్ని పక్కకు ఒత్తిగిస్తే మనం కొబ్బరి పాలు తీయటానికి నీళ్లు పోసాం కదా, ఆ నీళ్ళన్నీ అడుగునుంటాయి, పైన ఇట్లా తెట్టులా తేలుతుంది. అలాగా ఈ తెట్టు తీసేసి ఓ గిన్నెలో వేసి పొయ్యి మీద పెడతాను. మీ దగ్గర ఇండక్షన్ ఉంటే స్టవ్ ఒక వెడల్పాటి గిన్నెలో వేసి ఇండక్షన్లో అన్నిటికంటే చిన్న నెంబర్ పెట్టారంటే స్లోగా కాగుతుంది. ఆ గడ్డ కట్టిన కొబ్బరి పాల తెట్టు నెయ్యి కాగినట్టు కాగుతుంది. అది నెయ్యి కాగిపోతుంది. ఆ నేతికి ఎట్లా అడుగున గోదావరి వస్తుందో, గోదావరి వస్తుంది కదా నెయ్యికి, అలాగే దీనికి కూడా కొద్దిగా గోదావరి వచ్చి చక్కగా అసలు కొబ్బరి కాగుతుంటే వస్తుంది వాసన. ఆ కేకు తిందామనిపిస్తుంది మనకి, ఈ కాగిన నూనె పుచ్చుకుందామనిపిస్తుంది. ఎంత బాగుంటుందో, బహుకమ్మని వాసన వస్తుంది, ఏ కల్తీ లేదు. సూపర్ కదా. ఈ నూనెని చంటి పిల్లలు కూడా రాయొచ్చు. ఒకటి మీరు రాసుకోవచ్చు, పెదిమలు పగిలితే రాసుకోవచ్చు, రాత్రిపూట రాసుకోవచ్చు, నెత్తికి రాసుకోవచ్చు, కాళ్ళకి రాసుకోవచ్చు, అరికాళ్ళు మద్దం ఏమైనా చేయొచ్చు. శుభ్రంగా అన్నంలో నెయ్యి వేసుకున్నట్టు వేసుకుని ఆవకాయ పచ్చడి కలుపుకొని తినేయచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఇది. ఎక్కువ కొబ్బరికాయలు ఉంటే కాస్త నాకు ఓపిక ఉందంటే నేను ఈ పని చేస్తాను. శుభ్రంగా వేసేసుకుంటాను అన్నంలో. బయట నుంచి కొనుక్కొచ్చిన కొబ్బరి నూనె అప్పుడంతా కొబ్బరి నూనె తినండి వచ్చినాయి కదా, బోల్డు తాగడాలు వచ్చాయి కదా, అది దాని మీద పిచ్చి పిచ్చి అనుమానాలు ఉంటాయి నాకు. నూనె మంచిదో కాదు అని. అబ్బో అసలు ఆ పేర్లు నేను చెప్పాను, ఆ వాక్యాలు, కానీ నాకు చాలా అనుమానం. ఇది బాగుంటుంది. ఇది చిన్న చిన్న డబ్బాల్లో నిల్వ చేసుకుంటా, దాంట్లో ఏవైనా నూనెలు కాచుకుంటాను, వాడేస్తాను, నెత్తికి రాసేసుకుంటా, ఒంటికి రాసుకుంటా, స్నానం చేసేటప్పుడు సున్నిపిండిలో కొంచెం వేసుకుంటాను, ఏదైనా చేస్తా. ఒక 3-4 డబ్బాలు ఉంటాయంటే నమ్ముతావా నువ్వు? ఓ మై గాడ్. చిన్న చిన్నవి క్రీమ్ డబ్బా బాటిల్స్ అవి ఏవో కొంటామా, గట్టి బాటిల్, క్రీమ్ అంతా అయిపోతుంది, ఆ బాటిల్ పారే బుద్ధి కాదు, అదో పీనాస్తానం అనుకో, ఒక్కళ్ళకు ఉంటుంది అది. అట్లు ఈ నూనె చక్కగా నూనె పోసేసి పెట్టేస్తారు. బెస్ట్ అయిందా. ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెతోటే మనం ఏదైనా ఆయిల్ చేసుకోవచ్చు మీకు కుదిరితే. లేదా ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించుకునే నూనెలు ఉంటాయి, కొన్ని కొనుక్కుంటాం కదా, బ్లూ డబ్బాయే అనే కాదు, గానుగ నుంచి కూడా, గానుగలో నూనె చాలా బాగుందంటే ఒక 1/2 కేజీయో 1/4 కేజీయో దీపారాధనకి ఎప్పుడైనా అవసరమైతే ఉంటుందని అవునవును ఇలా తెచ్చుకుంటాం. ఈ నూనెల్ని మనం ఏం చేయొచ్చు, క్యారెట్ ఆయిల్ చేసుకోవచ్చు, ఆరెంజ్ ఆయిల్ చేసుకోవచ్చు. క్యారెట్ ఆయిల్ అయితే అసలు చిన్న పొన్న మచ్చలు భలే తగ్గిపోతాయి జయ, కంటి కింద నల్ల చారలు తగ్గుతాయి క్యారెట్ ఆయిల్తో. మెడ మీద కొంతమందికి నెక్ మనకి చారలు ఉంటాయా, ఈ చారలు నల్లగా అయిపోతూ ఉంటాయి. అవును, నల్లగా కనపడుతుంది, స్కిన్నీగా కనపడదు, అది బ్లాకీగా కనపడుతుంది. అవి భలే తగ్గుతాయి. మెడ నలుపులు, ఈ వేళ్ళవికి నకిల్స్ నలుపు, అవి బాగా తగ్గుతాయి క్యారెట్ ఆయిల్తో. ఏం చాలా సింపుల్ అది చేయటం. క్యారెట్లు ఒక 1/2 కేజీ ఉన్నాయంటే మీ దగ్గర, ఓ 2 లేదా 3 క్యారెట్లను శుభ్రంగా చెక్కు తీసి శుభ్రంగా కడిగేయండి. దాంట్లో ఏ రకమైన టాక్సిన్స్ లేకుండా నూనెగా తినంగా లాంటివి చెయ్యొద్దు. చక్కగా కడిగి శుభ్రంగా చెక్కు తీసి చిన్న ముక్కలు తరిగి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి ఏదైనా బట్టలు వేసి పిండేసి అంత క్యారెట్ జ్యూస్ తీయండి. లూజ్గా చేయొద్దు, సాధ్యమైనంత చిక్కటి రసం చేసుకోండి. కొంచెం పెద్ద గిన్నె పెట్టి ఈ కొబ్బరి నూనెని ఒక గ్లాసు, అదొక కప్పు ఉందనుకో, 1 కప్పు క్యారెట్ రసం 2 కలిపి పొయ్యి మీద పెట్టండి. కప్పు పొయ్యి మీద పెడితే ఒక 1/2 గంట 20 నిమిషాలకి క్యారెట్ ఉడికిపోతుంది, ఆ నూనెలో ఎవాపరేట్ అయిపోతుంది, సన్నటి తెట్టు కడుతుంది, ఆ గుజ్జులో ఉన్నది కొద్దిగా రంగు మారిపోతుంది. మీకు కుదిరితే ఒకవేళ వట్టి కొబ్బరి నూనె కాదనుకుంటే అందులో మీరు కాస్త బాదం ఆయిల్ కలుపుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి నూనె వేసామా, 1 స్పూన్ బాదం ఆయిల్ వేయండి, తర్వాత 1 స్పూన్ నువ్వుల నూనె వేసుకోండి, ఆలివ్ ఆయిల్ మీకు అలవాటు ఉంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ పెరుగుతుంది కదా క్యారెట్ జ్యూస్ కంటే, పర్వాలే, చెంచానే కదా చేసాం. ఇవన్నీ ఇంతంత గ్లాసులు ఇంత చేసుకోకూడదు, లోటాలు కాదు, చిన్న కప్పు. ఈ సీజన్కి మనకి సరిపోతుంది. ఇంత చారెడు నూనె కల్లా ఇంత నూనె చాలు మనకి. మా అక్కయ్య అంటుంది ఒక 4 నూనె అంటుంది, కొంచెమే తక్కువ నూనె మనకి సరిపోతుంది. బాడీ మసాజ్ చేయించుకుంటాము అలా అనుకున్న వాళ్ళు కూడా అప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు, ఈ ఆయిల్ వాడుకోవచ్చు. దీన్ని పొయ్యి మీద పెడతామా, అది చిటా కాగుతూ ఉంటుంది. ఆ చిట ఆగిపోతే మీ నూనెకి ఆగిపోయినట్టే, చెరచెరలాడకూడదు. శబ్దం ఆగితే ఆపేసేయచ్చు. నెయ్యి కాగేటప్పుడు కూడా అంతే, అవునవును, శబ్దం ఆగంగానే పొయ్యి ఆపేస్తే ఆ వేడికి మిగిలింది సర్దుకుంటుంది.
మీకు అనుమానం ఉంటే ఓ చిన్న పుల్ల ఏదైనా తీసుకుని ఈ నూనెలో ముంచి పొయ్యి మీద పెట్టామంటే భగ్గుమంటే కాగినట్టు, చిట్లాడితే ఇంకా తడున్నట్టు. ఈ 2 మెథడ్స్ ఆలోచించండి. మీ ఇంట్లో కుంపటి ఉండి మీకు నాలాగా సరదా ఉంటే కుంపట్లో కాచుకోండి. స్లోగా కాగి ఎక్కువ బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు కమలా తొక్కలతోటి కానీ కమలా రసంతో కానీ, ఆరెంజెస్ వస్తాయి బుజ్జివి, ఇప్పుడు ఈ తమాషా మాల్టాలు అవి వస్తున్నాయి కదా, సుద్దల్లా ఉంటాయి, అవి కాదు, మన మామూలు నాగపూర్ కమలాలు వస్తాయి కదా, వాటిలలో ముదురు రంగు ఉన్న తోలున్న కాయలు ఎంచుకోండి. ఆ తొక్కలు పొడి చేసుకుని ఎండబెట్టి పొడి చేసుకుని సున్నిపిండిలో కలుపుకోవచ్చు, రైట్, ఫేస్ ప్యాకుల్లో వేసుకోవచ్చు. లేదా ఆ తొక్కల్ని ఇట్లా సన్నగా చించేసి ఈ నూనెలో వేసి పొయ్యి మీద పెట్టండి. కొబ్బరి నూనెలో వేసి స్టవ్ మీద, నేను చెప్పా కదా, 1 కప్పు నూనెకి 1 స్పూన్ బాదం నూనె వేసుకోవచ్చు, 1 స్పూన్ నువ్వుల నూనె, 1 స్పూను ఆలివ్ ఆయిల్. ఇది సుమారుగా ఒక 2 కాయల తొక్కలు వీటికి సరిపోతాయి. పొయ్యి మీద పెడితే తొక్కలు వేగిపోతాయి శుభ్రంగా నూనెలో. వడపోసేసి ఏదైనా చిన్న దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. కొబ్బరి నూనె ఉండటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే శీతాకాలం కాబట్టి పేరుకుపోతుంది, స్పిల్ అవుతుంది, పక్కకు పడిపోతుంది, ఆ భయాలు ఉండవు. దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టారంటే చక్కగా ఇట్లా టంగుమని బిగిసిపోతుంది. మిగిలిన నూనెలు కూడా కొబ్బరి నూనె లాగేస్తుంది, అవునవును, గట్టిగా అయిపోతుంది. పైన ఇట్లా అంటే అని ఇట్లా రాసుకుంటే చాలు. చేతులకి మొహానికి ఎక్కడైనా రాసుకోవచ్చు. దీన్ని బయట పెట్టుకోవచ్చు, లక్షణంగా ఏమీ పాడవ్వవు ఇవి. ఫ్రీజర్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అటు ఇటు పడిపోకుండా గుర్తుగా ఉంటాయి. ఫ్రిడ్జ్ నేనేమి ప్రమోట్ చేయట్లా ఫ్రిడ్జ్లో పెట్టడాన్ని, బయట పెట్టుకోవచ్చు, కరిగి ఉంటుంది. తొక్కలతోనూ చేయొచ్చు. అప్పుడు లేదా కమలా రసం ఉంది అనుకోండి, ఇంకేమి నీరు లేదు ఏం లేదు, కమలా తొక్కలను గట్టిగా వీటిని తొనల్ని పిండేసేయండి, అంత జ్యూస్ వస్తుందా, జ్యూస్ ఎత్తిపోసేయండి దీంట్లో. ఓకే, జ్యూస్కి తొక్కలకి తేడా ఏంటంటే, జ్యూస్ ఏమో ఓన్లీ సి విటమిన్. కొంతమంది పెద్దవాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారంటే సి విటమిన్ కాచేసరికి అంతా పోతుందంట, కానీ నూనెలో దాని ఔషధ గుణం తప్పకుండా ఉంటుంది, అంత అనుమాన పడద్దు. కానీ తొక్కల్లో సహజంగా ఒక నూనె ఉంటుంది, అవునవును, అది ఇంకా బాగుంటుంది. తొక్కలతోటి నూనె ఎక్సలెంట్, రసంతో నూనె కూడా బాగుంటుంది. కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటామన్నా వేసుకోండి. ఈ 3 రకాల నూనెలు చేసుకుంటే ఇవాళే సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఇంకెవరికైనా అనుమానాలు, మళ్ళీ ప్రాసెస్లో డౌట్లు ఉంటే ఆల్రెడీ మనం కిచెన్ వీడియోస్లో చేసామండి, మన వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు, ఒకసారి చూసి వాటి ప్రాక్టీస్ చేయండి. అంతే. రైట్ రమ్మగారు, నమస్తే.